ఏ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈడ జగన్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. జగన్ పార్టీ అభ్యర్థి ఎవరండి? బొర్రా మసూదన్ రావు. బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా యాదవ్ బొర్రా మసూదన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తాడు. జగన్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాడు. ముఖ్యమంత్రి కాబోయేది ఆయనే. ఓకే. ఎందుకని అతను ఇప్పుడు గత ప్రభుత్వాలు మీకు పథకాలన్నీ అందాయా? అన్ని అందిని. ఓకే. పింఛన్లు వచ్చాయా మీకు? పింఛన్లు వస్తాయి. ఈసారి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అవుతారు. మన కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి గెలుసుద్ది. ఏ ఊరండి మీది? మాది పూరేటిపల్లి అండి, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా. అవును. మన ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో పోటాపోటీ అంటున్నారు వైసీపీకి టీడీపీకి. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? బుర్రా మధుసూదన్ పార్టీ గెలిచేటట్టుంది. బుర్రా మధుసూదన్ యాదవ్ గారు వైసీపీ తరపున. ఓకే అండి. గత టీడీపీ ప్రభుత్వం మీకు పేదవర్గానికి మంచిగా పనులు ఏమైనా చేస్తున్నాయా? చేయలేదండి టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం 100%. ఓకే. జగన్ పరిపాలన ఎలాగుందండి? ఇప్పుడు 4 సంవత్సరాలన్నర అయిపోతుంది కదా, జగన్ పరిపాలన ఎలాగుంది? బ్రహ్మాండంగా ఉందండి జగన్ పరిపాలన. మీకు ఈ నవరత్నాల పథకాల్లో మాకు ఒక 7 పథకాలు అందాయండి. 7 పథకాలు మీరు లబ్ధి పొందామండి. ఓకే. ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్నారు ఈ పరిపాలనలో? ప్రశాంతంగా అండి. అసలు పేదవాడు 3 పూట్ల చెయ్యనేది నోట్లేకపోతుంది. ఈసారి ఖచ్చితంగా మా కందుకూరులో వైసీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా అండి. వైసీపీ పార్టీ గెలిచేది ఇక్కడ. బుర్రా మధుసూదన్ రావు గెలుస్తారు. అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి? కందుకూరు బాగానే ఉండిద్దండి, బ్రహ్మాండంగా చేస్తారు బుర్రా మధుసూదన్ గారు గెలిస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు జయమ్మ. ఇక్కడే ఉంటారు మీరు కందుకూరులో? మేము కందుకూరులోనే ఉంటాం. ఓకే. నాకు 18,000 వస్తున్నాయి. మా పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది. ఈ జగన్ ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం. కందుకూరులో టీడీపీ గెలిచిద్దా వైసీపీ గెలిచిద్దా? వైసీపీ వస్తుంది. వైసీపీ పార్టీ, జగన్ పార్టీ, జగన్ పార్టీ వస్తుంది. మళ్ళీ రావాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మీకు పార్టీ తరపు నుంచి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయమ్మా? మాకు జగన్ పార్టీ తరపున అన్ని ఇస్తున్నారు సార్. వాలంటీర్లు వచ్చి మా ఇంటికి వచ్చే ఇస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పోల్చుకుంటే జగన్ అన్న ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? జగన్ అన్న ప్రభుత్వమే బాగుంది. ఓకే. అయితే ఈసారి మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నారా? మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఏం పేరమ్మా? పద్మ. పద్మ గారు. ఇక్కడేనా కందుకూరేనా మీరు ఉండేది? కందుకూరులోనే. మీకు పథకాలు జగనన్న ప్రభుత్వం ఉండే పథకాలు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. ఎవరు వాలంటీర్లు వచ్చేస్తున్నారా? వాళ్ళే ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికే వచ్చి ఇస్తున్నారు. బాగుందమ్మా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది? బాగుంది. ఓకే. మీకు ప్రతి నెల పింఛన్లు కానీ ఇంకేమైనా సంక్షేమాన్ని మీకు అన్ని వస్తున్నాయి దగ్గరకు అందుతున్నాయా? మరి టీడీపీ వాళ్ళు ఏం అందట్లేదు, ఇవంతా బోగస్, అంతా ప్రచారమే అని అంటున్నారు, నిజమేనా? లేదండి, అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి. ఈసారి ఇప్పుడు జగన్ అన్న వస్తే బాగుంది అనుకుంటున్నారా? జగన్ సారే రావాలండి. జగన్ సారే రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి మళ్ళీ ఆయన వస్తే రావాలి సార్. మరి ఈసారి కందుకూరులో మన వైసీపీ తరపున యాదవ్ అన్న అనుకుంటున్నారు, ఆయన గెలుస్తారా? ఆయనే గెలవాలి సార్. ఆయనే గెలవారా? తప్పకుండా ఓటేస్తారా మీరు? వేస్తామండి. ఓకే అమ్మా, చాలా మంచిది. మా ఏ ఊరమ్మా మీది? కొల్లయ్యకోట. మన కందుకూరు నియోజకవర్గం కింద కందుకూరే. ఏం పేరమ్మా నీ పేరు? పంచాయతీ. జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే మీకు అన్నీ అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయి కానీ ఒక్కొక్కటి మీద 2 ఉన్నారని పేదవాళ్ళ కుటుంబాలలో ఒక్కొక్క ఆమెకి పింఛన్ రాకుండా చేశాడు. అదొకటేనండి ప్రాబ్లం. నాకే కదా, నాలాంటి వాళ్ళకి చాలా మంది తీసేశారు కదండి. నాకు వస్తుందండి. కలుగుతున్నారు. ఈసారి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? జగనే. జగన్ అన్నే రావాలనుకుంటున్నారు. సీఎం గా మళ్ళీ ఇంకోసారి చూడాలని ఉంది మీకు? అవును. ఇక్కడ మన వైసీపీ నుండి కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ అన్న గారు వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. గెలుస్తారంటారా ఈసారి? గెలుస్తాడు. ఓకే. మీరు ఖచ్చితంగా ఓటే వేస్తారా? వేస్తాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.